శేఖర్ సార్ రా. పర్వాలేదు, మీరు బాగానే ఆడారు. లేదు సార్, అది అవును, నిజమే చెప్తున్నా. సరే, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఊరు వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్. సరే ఇవ్వండి. రే డబ్బులు ఇటీరా. ఏ బాబు సార్. ఇట్రా, అందరికి 2 డబ్బులు జ్యూస్ తీసుకొచ్చి డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో. అలాగే సార్. జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు. ఇంకెళ్ళినట్టే. ఏ ఎందుకు భయపడుతున్నారు? ఎరా, ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు? మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఎరా, మీతో పోటీపడి ఆడే వాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా? వాళ్ళకి మీలాగే 2 కాళ్ళు 2 చేతులేగా ఉన్నాయి. ఇది మీ ఊరే, మీ మట్టే అనుకోండి. ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్లే అనుకోండి. ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది. మోకాలి చిప్పలు లేచి మోచేతులు విరిగి భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయే వెదవలంటుంటే ఎన్ని రోజులు విని సహిస్తూ ఉంటారా? నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ 20 నిమిషాలు, ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు. ఆడడానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది. గెలుపు ఓటమి 2-3 అక్షరాలే, కానీ ఓటమి నిరుత్సాహనిస్తుంది, గెలుపు మరో గెలుపునిస్తుంది. కబడ్డీ ఆడే వాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా. చెయ్యి కాళ్ళు వేలుతో పాటు ఒళ్ళంతా కళ్ళావాలి. నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపుండాలి. ఎదుటివాడు కూత పెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ఏం ఒక్కటే అయి ఉండాలి. మీలో ఒక్కరిని తాకితే మీ 7గురు కలిసి వాడిని లేపేయాలి. కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది. కబడ్డీలో అర్థమైన కాళ్ళు పట్టుకోరా. అదే ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటా ఆ ఉద్యోగమైన వస్తుంది కదా. అధికారి కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. ఎన్నిసార్లు ఆడేవరా? ఏనాడైనా గెలిచావరా? ప్రతివాడు ఆడేవాడే, కానీ గెలిచేవాడరా మగాడు. ఇలా ఓడిపోయేవాడు కాదు. గెలవాలి రా కొడక, గెలవాలి. గెలిచిన వాళ్ళకి ఈ లోకంలో దండలు పొగడ్తలు. ఉన్న ఒక్కడు కూడా సచ్చాడనుకుని నీళ్లు వేసుకుంటాను. నువ్వు తిండికి పడకి తప్ప ఆడడానికి పనికిరా. ఒరేయ్, మనిషి అయి పుట్టాక కన్న వాళ్ళకి పేరు తేవాలి, లేదా పుట్టిన ఊరికి పేరు తేవాలి. అదిరా మంచి జన్మంటే. ఒరేయ్, కెమెరా పట్టుకో, దమ్ము కొట్టొస్తా. సరే. కబడ్డీ 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 కబడ్డీ
అంతా నీ వాళ్ళేరా అయిపోయింది అనుకున్న మ్యాచ్ కాస్త నేనేమైనా కావాలని చేసిండ్రా? అది ఇట్రా వాడిని తాగడానికి ట్రై చేయకుండా అవుట్లైన్ వైపు వెళ్ళు. నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అవుట్లైన్ దాటే అర్థమైందా? సరే సార్. వెళ్ళు. కబడ్డీ 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 ఎటువంటి అంచనాలు పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టైన దీనిని ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా అరే మావా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో చూడరా. ఫీలింగా మరి నీకు? నాకు కూడా రా కదా, ఇద్దరం బయటికెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా? ఓరా ఎంత ప్రకాష్ ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. ఆ, అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువలుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావురా, లేకపోతే చంపేసిలా ఉన్నది. ఆ, ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? ఆ బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. ఆ రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోవచ్చు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనం తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే.